దేశ రాజకీయాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనల ప్రకారం రానున్న కొద్ది రోజుల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యరూపం దాల్చబోతోంది. దేశ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఒక ప్రధాని 3వ టర్మ్ నుంచి 4వ టర్మ్ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడంతో కూటమి టీడీపీ, జేడీయూ, ఇతర మిత్రుల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనూహ్య విజయాలు సాధించి దేశంలో తిరుగులేని విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న బీజేపీ రాజీ పడాల్సొచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ తాను అనుకున్నట్టుగా కాకుండా కాలం చెప్పినట్టుగా అడుగులు వేశారు. దీంతో వచ్చే రోజుల్లో రాజకీయాన్ని ఎలా రూపొందించాలన్న దానిపై బీజేపీ థింక్ ట్యాంక్ పలు విధాలుగా ఆలోచిస్తోంది. దేశంలో బీజేపీ తిరిగి గెలవాలంటే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం బలంగా ఉండాలంటే ఏం చేయాలి? పదే పదే వచ్చే ఎన్నికల ఇంపాక్ట్ కేంద్రంపై పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న దానిపై ఆ పార్టీ మేధోమథనం చేసింది. అందుకు ఏకైక సొల్యూషన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ఆ పార్టీ విశ్వసిస్తోంది. దేశంలో ఇప్పుడు ఎన్నో సంక్షోభాలు, సమస్యలకు పరిష్కారంగా జమిలి ఎన్నికలను తెరపైకి తేవాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. దేశంలో సుదీర్ఘకాలంగా ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ వ్యవహరించారు. ఆయన 16,286 రోజులు ప్రధానిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఎక్కువ కాలం ప్రధానిగా ఇందిరాగాంధీ వ్యవహరించారు. 11,59 రోజులు వ్యవహరించారు. రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత 4,291 రోజులు ఇందిరాగాంధీ ప్రధానిగా వ్యవహరించారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 2 టర్మ్లు 10 ఏళ్లు ప్రధానిగా పనిచేసి 3వ టర్మ్లోనూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 3వ టర్మ్ ద్వారా మరో 5 ఏళ్లు ప్రధానిగా కొనసాగేందుకు ఆయనకు అవకాశం ఉంది. కానీ మోడీ దీర్ఘకాలిక వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. 2027 ఫిబ్రవరి, మార్చి నాటికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలికి వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ దీనిపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు జమిలి ఎన్నికలపై వ్యాఖ్యానించారు. ఎన్నికలు 2029లో వస్తాయని, తాము వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సానుకూలమని కూడా చెప్పేశారు. అయితే చంద్రబాబు ఆలోచన ఒకలా ఉంటే ప్రధాని మోడీ ఆలోచన మరోలా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏకకాల ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివేదిక సమర్పించడం, అదే సమయంలో కేబినెట్ ఆమోదం తెలపడం, పార్లమెంటు ఆమోదం, ఆ తర్వాత రాష్ట్రపతి సంతకం వెరసి జమిలి ఎన్నికలకు రంగం సిద్ధమైపోతోంది. దేశంలో జమిలి ఎన్నికలు తీసుకురావాలని బీజేపీ చాన్నాళ్ల నుంచి పథక రచన చేస్తోంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా దేశంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తాయన్న అంచనాలున్నాయి. అయితే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిన దాఖలాలు లేవు. అనుకోనివి జరగడమే రాజకీయమని మనం పదే పదే చెప్పుకుంటూనే ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలు ఒక రకంగా ఉంటే విపక్షాలు మరో రకంగా ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తమతో కలిసొచ్చే పక్షాలను కలుపుకొని దేశ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించాలని భావిస్తున్నారు. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచిన బీజేపీ త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించాలని భావిస్తోంది. అప్పటి నుంచి జమిలి ఎన్నికలపై బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. జమిలి బిల్లు ఏ మేరకు పాస్ అవుతుందన్న సందేహాలున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఓవైపు జమిలి ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేస్తుంటే, మరోవైపు విపక్షాలు ఎట్టి పరిస్థితుల్లో జమిలి ఊసేలేదని కుండ బద్దలు కొడుతోంది. పార్లమెంట్ ఇప్పటికే వాయిదా మోడ్లో వెళ్తోంది. కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. మొత్తం వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎలా వ్యవహరిస్తారు, ఏం చేస్తారన్నది చూడాలి. బీహార్లో బీజేపీకి కొరకరాని కొయ్యలా ఉన్న నితీష్ కుమార్ విషయంలో బీజేపీ ఇప్పటికే ఒక క్లారిటీతో ఉంది. అదే సమయంలో బీహార్లో సొంతంగా గెలవడం సాధ్యం కాదని కూడా ఆ పార్టీకి తెలుసు. ఈ దఫా జమిలి ఎన్నికలొస్తే ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే ఆ పార్టీకి ఫుల్ క్లారిటీ ఉంది. ఏపీ విషయంలో బీజేపీ తర్జన భర్జన పడుతోందని స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో కూటమితో అద్భుత విజయాన్ని అందుకున్న 3 పార్టీలు వచ్చే రోజుల్లో ఎలా అడుగులు వేస్తాయన్నది చూడాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుని వడివడిగా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇండియాను బంగారు భారత్గా మలచాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరి ఏపీ విషయంలో బీజేపీ ఎలా అడుగులు వేస్తోందన్నది చూడాల్సింది. పవన్ కళ్యాణ్ ద్వారా రాజకీయంగా వ్యూహాత్మక అడుగులు వేయాలని చూస్తున్నా పక్కనే టీడీపీ ఉండటంతో ఆచితూచి అడుగులు వేస్తోంది. మొత్తంగా చంద్రబాబు నాయుడు ఏపీపైనే తన ఫోకస్ అంతా పెడుతున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం.
కొన్నిసార్లు రాజకీయంగా అనేక అంశాలు మేలు కలిగిస్తాయి, కొన్నిసార్లు అవే అంశాలు నష్టాన్ని కలిగిస్తాయి. రాజకీయ నాయకులు వీటన్నింటి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిగిన లాభం అధికార పక్షంలో ఉన్నప్పుడు రెట్టింపుగా నష్టం కలిగించే ప్రమాదమూ ఉంటుంది. ఈ విషయాన్ని పాలకులు గమనిస్తే చాలా చాలా మంచిది. ఇప్పుడు జమిలి ఎన్నికల గురించి చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. ఎన్నికలు 2027లో వస్తాయని కొందరు, 2028లో వస్తాయని ఇంకొందరు, 2029లో వస్తాయని మరికొందరు. ఎవరికి నచ్చిన విధంగా వారు చెప్పుకుంటున్నారు. ఢిల్లీ పెద్దల నుంచి సోర్స్ ఉన్నవారు మాత్రం మోడీ ఏదో చేయబోతున్నారన్నది మాత్రం అనుమానిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేసినా అందుకో లాజిక్ ఉంటుందని భావిస్తారు. 2029లో ఎన్నికలు జరగాల్సుంటే ఇంత తొందరగా బిల్లును ఎందుకు ఆమోదిస్తారన్నది కూడా $1 మిలియన్ ప్రశ్న. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎలా గెలుస్తారు, ఏ రాష్ట్రంలో ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్నది ఎంతో ఆసక్తికరం. లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కలిసి జరిగితే ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతాయన్న దానిపై ఎంతో చర్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా దేశంలో ఏం జరిగితే మాకెందుకు అని మన వాళ్ళందరూ అనుకోవచ్చు. కానీ మన దగ్గర ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఏపీ, తెలంగాణ జమిలి ఎన్నికలు ఎలా జరుగుతాయన్న దానిపై ఉత్కంఠ రేగుతోంది. ఎన్నికలు జరిగితే ఏపీలో ఎలా ఉంటుంది, తెలంగాణలో ఎలా ఉంటుంది అన్న చర్చ ఇప్పుడు ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగిస్తోంది. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరిగి కేవలం 6 నెలలు మాత్రమే అవుతోంది. తెలంగాణలో అసెంబ్లీ, లోక్సభ వేర్వేరుగా జరగ్గా ఏపీలో మాత్రం లోక్సభతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు 6 నెలల ముందుగానే ఎన్నికలు జరిగాయి. నవంబర్ 30న జరగ్గా ఫలితాలు డిసెంబర్ 3న వచ్చాయి. ఇక లోక్సభ ఎన్నికలు మేలో జరిగాయి. అయితే ఇప్పుడు జమిలి ఎన్నికలు జరిగితే మొత్తం సినారియో ఎలా మారుతుందో చూడాలి. జమిలి ఎన్నికలు జరిగితే ఏపీ, తెలంగాణలో ఈక్వేషన్లు ఎలా ఉంటాయోనన్న అంబిగ్విటీ చాలా మందిలో ఉంది. ముఖ్యంగా ఏపీ విషయం తీసుకుందాం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు 74 ఏళ్ల వయసులో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎత్తుపల్లాలు ఎన్నో చూశారు. ఆయన కుమారుడు నారా లోకేష్ ప్రభుత్వంలో అన్ని తానై వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ పాలనా వ్యవహారాల్లో లోకేష్ తండ్రికి తగ్గ వారసుడిగా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూటమి మళ్లీ కలిసి పోటీ చేస్తుందా లేదా అన్నది తేలాలి. వాస్తవానికి టీడీపీ కూటమి ఈసారి ఏపీలో కలిసి పోటీ చేయాలంటే అందుకు చంద్రబాబు నాయుడు రోల్ ఎలా ఉండబోతోందన్నది తేలాలి. గతంలో బీజేపీ, జనసేనకు వచ్చిన సీట్ల ఆధారంగా వచ్చే ఎన్నికల్లోనూ సీట్లు కేటాయించాలని ఆ 2 పార్టీలు టీడీపీని డిమాండ్ చేసే అవకాశం ఉంది. అంతేకాదు 50-50 అన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అదే సమయంలో చంద్రబాబు ఎన్డీఏలో కీలకంగా వ్యవహరించాలని కూడా కోరే అవకాశం ఉంది. చంద్రబాబు సేవలు దేశానికి అవసరమన్న భావన వ్యక్తమవ్వచ్చు. జమిలి ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు రోల్ గేమ్ చేంజర్ అవ్వచ్చు. చంద్రబాబు సేవలను బీజేపీ పెద్దలు ఎలా వినియోగించుకుంటారో చూడాలి. అయితే గతంలో ప్రధానిగా అవకాశం వచ్చినా చంద్రబాబు రాష్ట్రంపైనే ఫోకస్ పెట్టారు. కూటమి కన్వీనర్గా వ్యవహరించి ప్రధాని, రాష్ట్రపతి ఎంపికలో చక్రం తిప్పారు. కానీ అప్పుడున్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సినారియో వేరు. నాడు కేంద్రంలో సర్కార్, ప్రధాని ఇప్పుడున్నంత స్ట్రాంగ్ కాదు. నాడు రాష్ట్రాలు చెప్పినట్టుగా కేంద్రంలో పెద్దలు వ్యవహరించేవారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నా ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పారు. జమిలి వస్తే ఏపీని విడిచి చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తారా, లేదంటే ఏపీ రాజకీయాల్లోనే ఉంటారా అన్నది ఒక హైపోథెటికల్ అంశం. ఈ పరిణామాలను చంద్రబాబు ఎలా విశ్లేషిస్తారో చూడాలి. చంద్రబాబు జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తే ఏపీలో సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రొజెక్ట్ చేస్తారన్నది $1 మిలియన్ ప్రశ్న. చంద్రబాబు నాయుడు వారసుడిగా సీఎం కావడానికి తగిన అర్హతలు ఉన్నాయని లోకేష్ భావిస్తున్నారని వేరే చెప్పనక్కర్లేదు. ఆ భావన ఇప్పటికే టీడీపీ శ్రేణుల్లో బలంగా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సీఎం అంటూ రాష్ట్రంలో ఓ వర్గం బలంగా విశ్వసిస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ను ఆ సీట్లో కూర్చుంటే చూడాలని తహతహలాడుతున్నారు. మరోవైపు జనసేనాని బీజేపీ విషయంలో ఎలా అడుగులు వేస్తారన్నది చూడాలి. పవన్ కళ్యాణ్ సేవలను ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలుగువారు ప్రముఖంగా ఉన్న ప్రాంతాల్లో తిప్పాలని కూడా బీజేపీ యోచిస్తోంది. 2027 మార్చి, ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు జరుగుతాయని చెబుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ ఒక క్లియర్ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. జనసేన బీజేపీలో చేరొచ్చని, లేదంటే జనసేన విషయంలో కాషాయం పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి. పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రమోట్ చేసే అవకాశమూ ఉంది. అంతిమంగా పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఉంటారు.
అప్పుడు టీడీపీ నుంచి నారా లోకేష్ సీఎం అభ్యర్థిగా ఉంటారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తే ఏపీలో ఎవరు సీఎం అభ్యర్థి అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంటుంది. ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ప్రస్తుతం 74 ఏళ్లు. ఆయన త్వరలో 75కు చేరుకుంటారు. వాస్తవానికి బీజేపీలో గానీ ఆర్ఎస్ఎస్లో గానీ 75 ఏళ్లు దాటిన వారందరూ కూడా సలహాలు సంప్రదింపులకు పరిమితమవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయంగా ఎలా అడుగులు వేస్తారో చూడాలి. జమిలి ఎన్నికలొస్తే 2027 ఫిబ్రవరి మార్చిలో జరిగితే ఏపీలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో సైతం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ తెలంగాణలో ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి అన్న చందంగా ఉంది. ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడం ఆ పార్టీ నాయకులకు ఇష్టం లేదా అన్నట్టుగా వరుస ఎన్నికల్లో వచ్చే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ పార్టీ వేస్తున్న అడుగులు మనకు ఆ విషయాన్ని చెప్పకరే చెబుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారథ్యంలో పార్టీ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిందో చూశాం. అదే సమయంలో లోక్సభ ఎన్నికలొచ్చేసరికి బీజేపీ చరిత్రలోనే అత్యధిక స్థానాలను గెలిచి సత్తా చాటింది. ఎన్నికల్లో గెలిస్తే కిషన్ రెడ్డి, ఓడితే కిషన్ రెడ్డి అని పార్టీ ఎప్పుడూ కూడా చెప్పకపోవడం విశేషం. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ పదే పదే భావిస్తున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదు. అందుకు తగిన కారణాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా రాహుల్, ప్రియాంక ప్రచారం చేస్తున్నా పార్టీ అంతగా ఫలితాలు రాబట్టలేకపోతోంది. బీఆర్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో విజయం సాధించాలని కసిగా పనిచేస్తోంది. ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజాపక్షం వహిస్తున్నారు. ఇక జమిలి ఎన్నికలు ముందుగా జరిగితే తెలంగాణలో అధికారంలోకి రావాలని కారు పార్టీ కసిగా పనిచేస్తోంది. ఏపీలో తనే కీలకంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఎలా కోరుకుంటున్నారో తెలంగాణలో కూడా తనే కీలకంగా ఉండాలని రేవంత్ భావిస్తున్నారు. ఏపీ రాజకీయాలు ఒకలా ఉంటే తెలంగాణలో రాజకీయాలు మరోలా ఉన్నాయి. ఇప్పటికే ఏడాది పాలన పూర్తి కావడంతో ప్రభుత్వంపై విపక్షాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. రేవంత్ రెడ్డి చెప్పిందొకటి చేస్తోంది మరోటని జనంలోకి రెండు పార్టీలు వెళ్తున్నాయి. మరోవైపు తెలంగాణలో అరెస్టుల పర్వం కొనసాగుతుండటంతో వచ్చే రోజుల్లో ఎలాంటి రాజకీయం జరుగుతుందోనని సస్పెన్స్ నెలకొంది. రేవంత్ రెడ్డి కేబినెట్ ఎక్స్పాన్షన్ చేయకుండానే ఏడాది పూర్తయింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందా లేదంటే కేవలం విస్తరణ మాత్రమేనా అన్నది తేలాల్సింది. ఒకవేళ రేవంత్ కేబినెట్ విస్తరణ చేసినా పూర్తి స్థాయిలో చేయకపోవచ్చు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఢిల్లీ అవునంటే తెలంగాణ కాదనిలే అన్న ఫీలింగ్ నెలకొంది. తెలంగాణలో కాదన్నా ఢిల్లీలో అవునని చెప్పే అవకాశం ఉంది. కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు కర్ణాటక, తెలంగాణపైనే పూర్తి స్థాయిలో ఆధారపడ్డారు. జమిలి ఎన్నికలు జరిగితే తెలంగాణ, కర్ణాటక అత్యంత క్రూషియల్. ఈ తరుణంలో తెలంగాణలో రేవంత్ రెడ్డిని కాదని ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తటపటాయిస్తోంది. ఈ పరిణామాలన్నీ కూడా తనకు కలిసొస్తాయని రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు. అంతిమంగా తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం కష్టమే.